రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్. అందుకే ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ బటన్ని ప్రెస్ చేసి మీ మద్దతు తెలియజేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు సబ్స్క్రైబర్ కావచ్చు. సబ్స్క్రైబర్ కావడానికి ఒక్క పైసా ఖర్చు లేదు, కేవలం మీట నొక్కితే చాలు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, పాకిస్తాన్లో ఒకవైపు సైన్యము, ఐఎస్ఐ ఇవన్నీ కూడాను ఎన్నికల నిర్వహణ, కొత్త ప్రభుత్వాన్ని అధికారంలోకి ఏ రకంగా తీసుకొచ్చి ఒక కీలుబొమ్మ సర్కార్ని పెట్టాలి, ఇమ్రాన్ ఖాన్ని ఏ రకంగా అణిచివేయాలి, ఈ పనుల్లో బిజీగా ఉన్నటువంటి సమయంలోనే పాకిస్తాన్లో స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి 1947 ఆగస్టు 14 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పాకిస్తాన్లో తాము అంతర్భాగం కాదు, తమది వేరే దేశము అని భావిస్తున్నటువంటి, పోరాడుతున్నటువంటి, ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ 6 సార్లు యుద్ధం చేసినటువంటి బలూచిస్తాన్ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి పోరాటం చేస్తోంది. జనవరి 29 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడాను ఒక భారీ ఆపరేషన్ని అక్కడ ఉన్నటువంటి 2 స్వాతంత్ర పోరాట సంస్థలు, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ BLF, అదేవిధంగా బలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ BLF అండ్ BLA, ఈ 2 కలిసి ఆపరేషన్ దరాయ్ బోలన్ అనేటటువంటి ఒక పెద్ద ఆపరేషన్ని ప్రారంభించాయి. ఈ ఆపరేషన్లో వాళ్ళు రాకెట్స్ను ఉపయోగిస్తున్నారు, స్థానికంగా దశక్క అని చెప్పేటటువంటి రాకెట్ లాంచర్స్ను ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా హెవీ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మెషిన్ గన్స్ను ఉపయోగిస్తున్నారు. అంటే పాకిస్తానీ ఆర్మీని దింపేందుకు వాళ్ళు విమానాల్ని తీసుకొస్తే విమానాల్ని కూల్చేందుకు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ను ఉపయోగిస్తున్నారు. అంటే పూర్తి స్థాయి యుద్ధము పాకిస్తాన్ పైన బలూచ్ ప్రజలు ప్రకటించారు. ఏదో శాంతియుత ప్రదర్శనలు, నిరసన ప్రదర్శనలు కాకుండా సాయుధంగా ఏకంగా అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. జనవరి 29 రాత్రి 9 గంటలకు బోలన్ అనేటటువంటి జిల్లా ఉంటుంది ఈ బలూచిస్తాన్లో. ఈ బోలన్లో ఉన్నటువంటి మాచ్ అనేటటువంటి పట్టణంలో 9 గంటలకు పేలుళ్ళు ప్రారంభమైనాయి. ఒక మానవ బాంబు ముందు పేలుడు జరిగింది. దాని తర్వాత ఏకంగా చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఏకంగా 48 అవర్స్ 48 గంటల వరకు తుపాకీ మోతలు, బాంబులు పేలుళ్లతోటి దద్దరిల్లింది ఈ మాచ్ నగరం ఏదైతే ఉందో. ఇది పూర్తిగా ఇప్పుడు బలూచ్ వీరుల చేతుల్లో ఉంది. పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ప్రవేశించలేకపోతుంది. ఒక 80 కిలోమీటర్ల రేడియస్ వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పూర్తి కంట్రోల్లో ఉంది. పాకిస్తాన్ అక్కడికి ఇప్పటి వరకు వెళ్ళలేకపోతుంది. మాచ్ చాలా కీలకమైనటువంటి నగరం ఇది, బోలన్ జిల్లాలో ఉన్నటువంటి నగరం అన్నమాట. ఈ BLAకి సంబంధించినటువంటి చాలా పవర్ఫుల్ బ్రిగేడ్ ఒకటి ఉంది, మజీద్ బ్రిగేడ్ అంటారు దాన్ని. ఇది ఆత్మాహుతి దాడులు చేయటము, లేకపోతే పాకిస్తానీ ఆర్మీ పైన అటాకులు చేయటము, వాళ్ళ పోలీస్ స్టేషన్ల పైన దాడి చేయటము, ఇటువంటి పనులు చేసేటటువంటి మాజిద్ బ్రిగేడ్. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్ ఒకటి, STOS అంటారు. మరొకటి ఫతా స్క్వాడ్. ఫతా అంటే విజయము అనే అర్థము. ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఉంది ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీకి. ఈ 4 కలిసి కోఆర్డినేటెడ్ అటాక్స్ చేస్తున్నాయి, అంటే సమన్వితంగా అటాక్ చేస్తున్నాయి. ఒకరు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తున్నారు, మరొకరు సైన్యం పైన దాడి చేస్తున్నారు, ఇంకొకరు పోలీసుల పైన దాడి చేస్తున్నారు. మొత్తం మీద బలూచిస్తాన్ అంతా కూడాను పాకిస్తాన్ ఆర్మీ పలాయనంలో ఉంది. ఎక్కడ కూడాను పాకిస్తాన్ ఆర్మీ ఈ బలూచ్ పోరాట వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నియంత్రణను సాధించలేకపోయింది. 385 మంది బలూచ్ స్వాతంత్ర పోరాట వీరులు అమరులైనటువంటి సందర్భంలో వాళ్ళ మరణాలకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ దరాయ్ బోలన్ జరుగుతోందని చెప్పేసి ఈ BLAకి సంబంధించినటువంటి ప్రతినిధి ప్రకటించారు. ఈ మొత్తం దాడులన్నిటికీ ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేసినటువంటి ఫారూక్ సయ్యద్ అనేటటువంటి బలూచ్ నాయకుడు
అతనికి చక్కర్ అనే పేరు కూడా ఉంది. అతను మొట్టమొదటి దాడిలో అతను ఫస్ట్ అటాక్ ఏదైతే February 29న జరిగిందో ఆ దాడికి ఆయన నాయకత్వం వహించాడు. స్వయంగా ప్రాణాల్ని అర్పించడం జరిగింది. సెంట్రల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, రైల్వేలు, రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్స్, పోలీస్ స్టేషన్స్, వీటన్నిటిపైన ఏకకాలంలో దాడులు జరగడం వల్ల భద్రతా దళాలకు, పాకిస్తానీ సైన్యాలకు, భద్రతా దళాలకు వీటిని కంట్రోల్ చేయటము, వీటిని అటాక్ చేయటం, కౌంటర్ అటాక్ చేయటము అసాధ్యమైంది. మొత్తం మీద ఇది ప్రస్తుతము బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి పూర్తిగా వేరు చేసి స్వతంత్ర బలూచిస్తాన్ ఏదైతే సాధించాలన్నటువంటి కల ఉందో దాన్ని నెరవేర్చుకునే దిశగా ఈ పోరాటం జరుగుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ ఏర్పాటైనప్పుడు పంజాబ్, సింధ్, దాంతోపాటు ఈ ఖైబర్ పఖ్తూన్వా, ఈ మూడింటిని కలిపి పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ ఏర్పాటైంది. పాకిస్తాన్లో ఈ మొత్తము బలూచ్ ప్రాంతం ఏదైతే ఉందో, మక్రాన్ తీరం కావచ్చును, కలాత్ ప్రాంతం కావచ్చును, బలూచ్ ఏరియాస్ కావచ్చును, హింగ్లాజ్ ఉన్నటువంటి ప్రాంతం కావచ్చును, ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలుగా స్థానిక తెగల నాయకుల చేతిలో ఉంది. ఖాన్ ఆఫ్ కలాత్ అనేటువంటి రాజు చేతిలో ఉంది. ఆ రాజు స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆ విషయంలో జవహర్లాల్ నెహ్రూ, గాంధీ వీళ్ళతో మాట్లాడారు కూడాను. అయితే భారత ప్రభుత్వము దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఖాన్ ఆఫ్ కలాత్ని ఒక చర్చకు పిలిపించి పాకిస్తానీ ప్రభుత్వం ఆయన పైన ఒత్తిడి తీసుకువచ్చి గన్ పాయింట్లో ఆయన చేత విలీన పత్రం మీద సంతకం చేయించుకున్నారు. అయితే బయటకు వెళ్ళిన తర్వాత ఈ ట్రైబల్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో, అచక్ జాయిస్, అదేవిధంగా బుక్తీసు, మర్రీసు, వీళ్ళందరూ కూడాను దీనిని వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. పాకిస్తాన్ అయితే ఏకంగా ఏరియల్ బాంబింగ్, ముషర్రఫ్ టైంలో అయితే ఏరియల్ బాంబింగ్ చేయవలసి వచ్చింది. ఈ మొత్తము బలూచిస్తాన్ పాకిస్తాన్ యొక్క మొత్తం భూభాగంలో 60% ఉంటుంది. జనాభా మాత్రం ఓన్లీ 5% ఉంటుంది. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నటువంటి ప్రాంతము, ఎడారి ప్రాంతం కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే పుష్కలమైనటువంటి ఖనిజ వనరులు, తర్వాత ఇవన్నీ ఉంటాయి. వీటిని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది, బలూచిస్తాన్ని డెవలప్ చేయటం లేదు. అంతేకాకుండా పరమాణు పరీక్షలు నిర్వహించాలంటే ఈ బలూచిస్తాన్లో ఉన్నటువంటి చగాయ్ హిల్స్లో చేస్తోంది. చైనాకి సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ యొక్క ఎండ్ పాయింట్గా ఉండాలి. హిందూ మహాసముద్రంలోకి, అరేబియా సముద్రంలోకి చైనా యొక్క ఎంట్రీ పాయింట్గా బలూచిస్తాన్కి చెందిన గ్వాదర్ని ఎన్నుకున్నారు. సో దీంతో మొత్తం మీద బలూచ్ ప్రజల్లో పాకిస్తాన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు అద్దం పడుతూ సమన్వితమైనటువంటి అటాక్స్ తోటి దరాయ బోలన్ నడుస్తోంది. ఈ పాకిస్తాన్ ఇప్పుడు పూర్తి అస్తవ్యస్తంలో ఉంది. ఎందుకంటే వచ్చిన కొత్త ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. సైన్యానికి ప్రభుత్వానికి మధ్య ఇంకా పూర్తి లంకె కుదరలేదు. ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పోరాటము ఒకవైపు నడుస్తూనే ఉంది. ఇవన్నీ జరుగుతున్నటువంటి సమయంలో గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో కూడాను తిరుగుబాటు జరుగుతోంది. ప్రజలు రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేస్తున్నారు. పాకిస్తాన్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ సమయంలోనే బలూచ్ అటాక్స్ కూడా జరగటం అనేది పాకిస్తాన్కి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా పరిణమించింది. ఈ ఆపరేషన్ దరాయ బోలన్ని ఎలాగ అడ్డుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.